కేటీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసులు అవినీతి నుంచి డైవర్ట్ చేసేందుకే ధర్నాలు చేస్తున్నారన్నారు. 10 ఏళ్లు హామీలు అమలు చేయని బీఆర్ఎస్ ఇప్పుడు ధర్నాలు చేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం వల్లే కొన్ని పథకాలు ఆలస్యం అవుతున్నాయని పొన్నం అభిప్రాయపడ్డారు. మీరు ఎన్ని నిరసనలు చెప్పుకోండి. మీరు నిరసన చేసే ముందు ఒక్కసారి ముక్కు భూమికి రాసి గత ప్రభుత్వాలు ఇచ్చిన మాటలు అమలు కాలే, క్షమించండి, కానీ మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతామని చెప్పుకుంటూ ఉండ్రి. మీరు 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి హామీలు అమలు చేయని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల మీద హామీ గురించి అడుగుతా ఉన్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నవడ్లకు 500 రూపాయలు, మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్. దాని తదుపరి రైతులకు ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు, రైతు భరోసా కార్యక్రమం సంవత్సరానికి 12,000, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు. ఇన్ని కార్యక్రమాలు కనిపిస్తున్నావా కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా. మిగతా కార్యక్రమాలను కూడా చేయాలనే తపన, ఆలోచన ఉందా? మీరు చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల మేము చేయలేకపోతాను. తప్పకుండా మీ కన్నా ముందే మీరే చూస్తూ చేస్తారు. మీరు కూడా కాంగ్రెస్ కోటేయండి, వాళ్ళు అన్యాయం అమలు చేశారని చెప్పే రోజు వస్తుంది. ఓపిక పట్టు, తప్పకుండా చేస్తాం. మీరు తెలంగాణ ప్రజలకు తెలుసు, టీఆర్ఎస్ పార్టీ చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల కొన్ని 1-2 హామీలు మహిళలకు సంబంధించింది లేదా పెన్షన్లకు సంబంధించి పెండింగ్లో ఉండొచ్చు, అవి కూడా తప్పకుండా చేసే రోజు వస్తుంది. నిన్న రంగారెడ్డి జిల్లా షాబాద్లో రైతు దీక్షలో కేటీఆర్ వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో ఏ ఊరులోనూ 100% రుణమాఫీ జరగలేదంటున్నారు కేటీఆర్. ఆయన నిన్న షాబాద్లో ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ ఓని, కొండారెడ్డిపల్లి ఓని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? చారాన రుణమాఫీ కూడా కాలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎన్ని నిరసనలు చెప్పుకోండి. మీరు నిరసన చేసే ముందు ఒక్కసారి ముక్కు భూమికి రాసి గత ప్రభుత్వాలు ఇచ్చిన మాటలు అమలు కాలే, క్షమించండి, కానీ మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతామని చెప్పుకుంటూ ఉండ్రి. మీరు 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి హామీలు అమలు చేయని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల మీద హామీ గురించి అడుగుతా ఉన్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నవడ్లకు 500 రూపాయలు, మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్. దాని తదుపరి రైతులకు ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు, రైతు భరోసా కార్యక్రమం సంవత్సరానికి 12,000, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు. ఇన్ని కార్యక్రమాలు కనిపిస్తున్నావా కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా. మిగతా కార్యక్రమాలను కూడా చేయాలనే తపన, ఆలోచన ఉందా? మీరు చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల మేము చేయలేకపోతాను. తప్పకుండా మీ కన్నా ముందే మీరే చూస్తూ చేస్తారు. మీరు కూడా కాంగ్రెస్ కోటేయండి, వాళ్ళు అన్యాయం అమలు చేశారని చెప్పే రోజు వస్తుంది. ఓపిక పట్టు, తప్పకుండా చేస్తాం. మీరు తెలంగాణ ప్రజలకు తెలుసు, టీఆర్ఎస్ పార్టీ చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల కొన్ని 1-2 హామీలు మహిళలకు సంబంధించింది లేదా పెన్షన్లకు సంబంధించి పెండింగ్లో ఉండొచ్చు, అవి కూడా తప్పకుండా చేసే రోజు వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ ఓని, కొండారెడ్డిపల్లి ఓని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? చారాన రుణమాఫీ కూడా కాలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు.